10, 20, 54, 104, 125, 145, 245. ఏంటి సార్ ఏదైనా కోచింగ్ సెంటర్ పెట్టాడా? ర్యాంకులు చదువుతున్నాడు. మన నారాయణ చైతన్య అడ్వర్టైజ్మెంట్ వస్తే 1, 1, 2, 2, 3, 4, 5, 5, 5, 6, 7 అని ఇలా చదువుతున్నాడని అనుకోవచ్చు. కానీ ఇది నేను కాదు చదువుతున్నది, డొనాల్డ్ ట్రంప్. చైనా పైన టారిఫ్లు మొదలు 10%, ప్రపంచంలో అన్ని దేశాల మీద వేశాను, చైనా మీద వేశాను అన్నాడు. దాన్ని 20% పెంచాడు. తర్వాత ఏకంగా 54% చేశాడు. చైనా కూడా 34% ట్యాక్స్ కౌంటర్ ట్యాక్స్ విధించింది. దాంతో ట్రంప్ దాన్ని 104 చేశారు. చైనా వాళ్ళు ఏకంగా దాన్ని 124% వేసి పడేశారు. అప్పుడు అమెరికా 125% చేసింది. ఆఖరికి 145 చేశాడు, 245 చేశాడు. ఇలా నెంబర్స్ గుర్తు కూడా లేవు. ఇప్పుడు నేను చెప్పిన నెంబర్సు ఎవరి తప్పులున్నా ఆశ్చర్యం లేదు, ఎందుకంటే అలా పెంచుకుంటూ వచ్చారు. తాజాగా 245%కు చైనా గూడ్స్ పైన టారిఫ్ పెంచాడు. అయితే అన్ని గూడ్స్ పైన 245% ఉండదు. మ్యాక్సిమం టారిఫ్ 245%. అంటే 100 రూపాయల వస్తువు కాస్త 245% పెరుగుతుంది. ఇక మీరు ఆ లెక్కలేసుకోండి ఎంత ఎవడు కొంటాడని. అయితే ట్రంప్ దీనికి అడావుడు ఏం చేయలేదు, ట్రుత్ సోషల్లో పోస్ట్ చేయలేదు. చాలా సింపుల్గా ఫ్యాక్ట్ షీట్ అని ఉంటుంది. అంటే ఏ కంట్రీ పైన ఎంత ట్యాక్స్ ఉంది అనేది ఒక ఫ్యాక్ట్ షీట్ ఉంటుంది. ఆ ఫ్యాక్ట్ షీట్లో మ్యాక్సిమం టారిఫ్ ఆన్ చైనా 245% పెంచారు. 145 నుంచి 245 చేశారు. మొదట్లో మీడియా వాళ్ళంతా టైపోగ్రాఫికల్ ఎర్రర్ అనుకున్నారు. అంటే 145 కొట్టాల్సింది 245 కొట్టారేమో అని. ఎందుకంటే ఇండియా పైన విధించినప్పుడు అదే జరిగింది. 26% అని కొట్టారు, 27% అన్నారు, 26 or 27 గందరగోళం ఏర్పడింది. అట్లా టైపోగ్రాఫికల్ ఎర్రర్ ఏమో అనుకున్నారు. కానీ రియలే 245% ఇస్ ద మ్యాక్సిమం టారిఫ్ ఆన్ చైనా. అన్నిటి మీద ఉండకపోయినా కొన్నిటి మీద ఉంటుంది. ఇది ఎందుకు చేశారు అంటే ట్రంప్ ప్రెసిడెంట్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ ప్రెస్ సెక్రటరీ చెప్పింది ఏంటంటే చైనాను ట్రంప్ పనిష్ చేయదలుచుకున్నాడు. నాకు చెప్పాడు మీడియాకు చెప్పమని, మాకు చైనాతో ట్రేడ్ డీల్ అవసరం లేదు. ఏమైనా అవసరం ఉంటే చైనాకు ఉంటే రమ్మనండి. మేము అంటే యూఎస్ డజంట్ నీడ్ ఎ ట్రేడ్ డీల్ విత్ చైనా. ఇఫ్ చైనా నీడ్స్ ఎ ట్రేడ్ డీల్ విత్ యుఎస్ లెట్ దెమ్ కమ్ అని కుండ బదులు కొట్టినట్టు అమెరికా ప్రెస్ సెక్రటరీ చెప్పాడు. నా హైడ్రేషన్ కోసం ఐ జస్ట్ ట్రస్ట్ వన్ థింగ్, ఫుల్గా వాటర్ ఉండే కంట్రీ డిలైట్ వల్ల పొలాచి కోకోనట్స్. సో ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఆర్డర్ చేయండి. అది మా బాధ కాదు, నీ బాధ. నీకు అవసరం ఉంటే రా అన్నారు. ట్రంప్ ఇదివరకు చెప్పాడు 75 కంట్రీస్ అమెరికాతో ట్రేడ్ డీల్ కుదుర్చుకోవటానికి ముందుకొచ్చాయి. ప్లీజ్ 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 అని ప్రాధేయపడుతున్నాయంటూ నీచమైన భాష కూడా వాడాడు తోటి దేశాల పట్ల. అందువల్ల నేను 90 days పాస్ విరామం ప్రకటిస్తున్నాను. చూద్దాం ఏ దేశము ఏ రకంగా అమెరికా దగ్గరికి వచ్చి ట్రేడ్ డీల్ కుదుర్చుకుంటుందో చూద్దాం. దాన్ని బట్టి ఈ టారిఫ్ల భవిష్యత్తు ఉంటుంది అని ప్రకటించాడు. అయితే ఈ 75 కంట్రీస్లో చైనా లేదు. అందుకే చైనా పైన 145% పెంచానని చెప్పాడు. ఇప్పుడు ఏకంగా దాన్ని 245% చేశాడు. బట్ చైనా రెఫ్యూజ్ టు రెస్పాండ్. వాస్తవంగా 125% చేసినప్పుడే చైనా ప్రకటించేసింది మేము ఇక రెస్పాండ్ కాము, ఎందుకంటే ఇక వాల్యూ లేదు. ఈ స్థాయిలో టారిఫ్ విధించాక ట్రేడే ఆగిపోతుంది. ఇక తర్వాత నువ్వు ఎంత పెంచుకున్నా లాభం లేదు. చాలా సింపుల్ ఎకనామిక్స్. మీరు మెస్లో రోజు భోజనం చేస్తున్నారు, 50 రూపాయలకు మీకు మీల్స్ పెడుతున్నాడు. ధరలు పెరిగాయని 60 చేస్తాడు, ఫైన్ మీరు కడతారు. 70 చేస్తాడు, ఓకే అర్థం చేసుకుంటామంటారు. 100 చేస్తాడు, ఏమయ్యా ఇట్లా పెంచితే ఎట్లా అంటాం, పోతుంటాం ఆడికి, ఎందుకంటే టేస్ట్ ఉంటుంది బాగుంటుంది కనుక. 200 చేశాడు. ఇక మీరు వెళ్ళరు. 200 రూపీస్ పెట్టి మీల్స్ తినే కెపాసిటీ మీకు ఉండదు, వేరే హోటల్ చూసుకుంటారు. ఆ తర్వాత 400 చేశాడు. మీరు రెస్పాండ్ అవుతారా?
500 చేస్తారు, రెస్పాండ్ అవుతారా? అంటే మీరు ఎంత మ్యాక్సిమం పెట్టగలుగుతారో ఆ తర్వాత ఎంత పెంచినా ఇట్ అబ్సల్యూట్లీ డజంట్ మ్యాటర్ టు యూ. నువ్వు పట్టించుకొని కూడా పట్టించుకో, ఎందుకంటే అడవైపు చూడకూడదు, చూడవు. ఎందుకు అవసరం ఏమున్నది ఎంత పెంచుకుంటే ఏంటని. అందుకే చైనా ఏమంటుందంటే 125% పెట్టుతో ఇక జోక్ అయిపోయింది టారిఫ్. ఇక ఏమైనా పెంచుకుంటే ఇగో ఒకరికి పెంచుకోవాల్సిందే, చూడు నేను ఈ స్థాయిలో వేశానని. ఇట్స్ సింప్లీ ఏ జోక్, ఇక తర్వాత అవసరమే లేదు అని చెప్పారు. ఇప్పుడు అది పరిస్థితి చైనా చెప్పేది. చైనా తేల్చేసింది, మేము మీతో చర్చలు జరపడానికి సిద్ధమే, కానీ చర్చలు ఏకపక్షంగా ఉండరాదు, రెసిప్రోసిటీ ఉండాలి. అవమానిస్తూ చర్చలు అంటే సాధ్యం కాదు. మ్యూచువల్ రెస్పెక్ట్తో చర్చలు జరగాలి. ఈక్వాలిటీ, సమానత్వ ప్రాతిపదికపైన జరగాలి, ఏకపక్షంగా జరగకూడదు అని చైనా స్పష్టంగా చెప్పింది. అందువల్ల ముందు బెదిరించడం, భయపెట్టడం ఆపు, తర్వాత చర్చలు. సో దిస్ ఈజ్ నాట్ ద వే టు డీల్ విత్ చైనా అని చైనా తేల్చేసి అమెరికా టారిఫ్లను ఎదుర్కోవటానికి కొత్త ఎత్తుగడలు వేయడం మొదలుపెట్టింది చైనా. ఏం ఎత్తుగడలు అంటే అమెరికన్ కంపెనీస్ పైన ట్యాక్సెస్ విధించడము, అమెరికా నుంచి కొనేటివి క్యాన్సిల్ చేయడం. తాజాగా బోయింగ్ విమానాలు కొనడం చైనా క్యాన్సిల్ చేసింది కాంట్రాక్టు. అమెరికన్ కంపెనీస్ పైన ట్యాక్స్ విధిస్తామని చూస్తున్నారు. వెస్ట్రన్ బ్రాండ్స్ని అటాక్ చేస్తూ నేరుగా అమెరికన్ కన్జ్యూమర్స్కి అపీల్ చేస్తున్నారు. చైనాలో తయారైన వస్తువుకే ఒక బ్రాండ్ ట్యాగ్ వేసుకొని అంటించి అడ్డగోలుగా కాస్ట్కి అమ్ముతున్నారు. దానికన్నా ఒరిజినల్ చైనా మ్యానుఫ్యాక్చర్ దగ్గర కొనుక్కోండి, చీప్ అవుతుంది అని చైనా వెస్ట్రన్ బ్రాండ్స్ను డిమాలిష్ చేసే పనిలో పడింది. ఇప్పుడు ముఖ్యంగా వెస్ట్రన్ లగ్జరీ బ్రాండ్స్ను డిమాలిష్ చేస్తుంది. చైనాస్ కరెన్సీ యువాన్ తగ్గించే అవకాశం ఉంది. ఎందుకంటే యువాన్ వాల్యూ తగ్గిస్తే ఆటోమేటిక్గా చైనీస్ ఎక్స్పోర్ట్ చీప్ అవుతాయి. అన్నిటికీ మించి అమెరికా వదిలివేస్తున్న, అమెరికా దూరం పెడుతున్న, అమెరికా నిన్నటి వరకు అమెరికాకు మిత్ర దేశాలుగా ఉండి ఇప్పటికీ మిత్ర దేశాలుగా ఉన్న వాటిని అందరినీ చైనా పోగేయడం మొదలుపెట్టింది. ఆఖరికి తమకు సరిహద్దు వివాదాలున్న జపాన్తో కూడా చర్చలకు సిద్ధమైంది. అమెరికన్ బిగ్గెస్ట్ అలైస్ ఏషియా ఖండంలో జపాన్, సౌత్ కొరియా, ఆ 2 దేశాలతో చర్చలు మొదలుపెట్టింది. ఆఖరికి చైనా ప్రెసిడెంట్ వియత్నాం, మలేషియాలో పర్యటించి కంబోడియాలో పర్యటిస్తున్నారు ఇప్పుడు. ఎందుకంటే వియత్నాం పైన 46%, కంబోడియా పైన 49% విధించారు. ఇండియన్స్కు వీసాలు ఇవ్వడం గణనీయంగా పెరిగింది. ఈ మధ్య కాలంలో 85,000 ఇండియన్స్కి వీసాలు ఇచ్చారు. చాలా లిబరల్ వీసా రెజీమ్ తెస్తున్నారు. భారతదేశానికి ప్రెసిడెంట్ జిన్పింగ్ లేఖ రాశాడు ఇండియన్ ప్రైమ్ మినిస్టర్కు, ట్రంప్ దాడుల్ని కలిసి ఎదుర్కొందామని. యూరోపియన్ యూనియన్తో సంబంధాలు మెరుగుపరుచుకునే పని చేస్తున్నారు. అంటే యూరప్కు చైనాకి ఇప్పటికే ఆర్థిక బంధం ఉంది, దాన్ని మరింతగా విస్తరించుకోవాలి అని ఆలోచిస్తున్నారు. సో ఇలా న్యూ ట్రేడ్ బ్లాక్స్, అరేంజ్మెంట్స్, అండర్స్టాండింగ్ల కొరకు చైనా ప్రయత్నం చేస్తుంది. ఇదంతా చూస్తున్న ట్రంప్ తన ఏకపక్ష ధోరణి మాత్రం వదులుకోవడం లేదు. ట్రంప్ ఇటీవల డిక్లేర్ చేశాడు, మీకు అమెరికా కావాలా చైనా కావాలో తేల్చుకోండి అని. సరిగ్గా మీకు టెర్రరిజం బిన్ లాడెన్ అటాక్ చేశాక బుష్ ఇదే పదం వాడాడు, మీకు అమెరికా కావాలా తీవ్రవాదులు కావాలా అని. ఇది జరిగినప్పుడు నేను మాట అన్నాను, అమెరికా తీవ్రవాదులు ఒకే వైపు ఉన్నారు కదా, వేరు ఉంటే కదా అన్న. కరెక్ట్గా అది ఆ రోజు చాలామందికి ఆశ్చర్యం కలిగించవచ్చు. ఇదేంటి అమెరికా ప్రభుత్వము తీవ్రవాదం ఒకే వైపు ఉందని అంటున్నా నాగేశ్వరిని. కానీ ఏం జరిగింది, తాలిబాన్లకు 20 ఏళ్ళ తాలిబాన్లకు అధికారాన్ని అప్పచెప్పి వెళ్ళిపోయిన రోజు నేను చెప్పింది నిజమైందా లేదా? అమెరికా తీవ్రవాదం ఒకే వైపు ఉంది కదా. ఇప్పుడు అమెరికా తాలిబాన్లు ఒకే వైపు ఉన్నారు, వేరు ఏం లేరు కదా. ఇప్పుడు అమెరికా కావాలా చైనా కావాలా తేల్చుకోండి అని ప్రపంచ దేశాలకు పిలిపించారు. మరీ ముఖ్యంగా ఇలాన్ మస్క్ స్టార్లింక్ సేవల్ని యూరప్కు ఎక్స్పాండ్ చేయాలి అని ప్లాన్ చేసుకున్నాడు. అంటే ఇలాన్ మస్క్ బిజినెస్ అంటే ట్రంప్ ఆటోమేటిక్గా ప్రెసిడెంట్ ఆఫ్ ది యునైటెడ్ స్టేట్స్ అన్నది మర్చిపోయి సేల్స్ పర్సన్గా మారిపోతాడు కదా. మీకు టెస్లా కార్గో నీ వైట్ హౌస్లో ముందు పెట్టి ఇదిగో టెస్లా, అదిగో టెస్లా, ఆహా టెస్లా, ఓహో టెస్లా అన్నాడు కదా.
ఇప్పుడు స్టార్లింక్స్ కూడా ఇదే రకమైన క్యాంపెయిన్ మొదలుపెట్టాడు. యూరప్ వాస్తవంగా ఈ ట్రంప్ గోల మొదలు కాకముందు స్టార్లింక్స్తో అగ్రిమెంట్ చేసుకోవాలని ప్రయత్నించింది. కానీ ఇటీవల ఇలాన్ మస్క్ అనుసరిస్తున్న వైఖరి, ట్రంప్కు మద్దతుగా ఉండడము, ట్రంప్ టారిఫ్లు విధించడంతో యూరోప్లో కూడా బాయ్కాట్ టెస్లా మొదలైంది. జర్మనీ లాంటి దేశాలనైతే టెస్లా సేల్ 70% పడిపోయాయి. తర్వాత ట్రంప్ ఇలాన్ మస్క్ యూరప్లోని రాజకీయాల్లో ఎంట్రావడం మొదలుపెట్టాడు. సో మీకు బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ కేర్ స్టార్మర్ను విమర్శించాడు. అసలు లేబర్ పార్టీ నుంచి బ్రిటన్ విముక్తి పొందాలి అన్నాడు. ఆల్టర్నేట్ ఫర్ జర్మనీ అనే ఫార్ రైట్ వింగ్ పార్టీకి జర్మనీలో మద్దతు ఇచ్చాడు. ఇటీవల అది ప్రధాన ప్రతిపక్షంగా ఎదిగింది. ఫ్రాన్స్లో కూడా మాక్రాన్ వ్యతిరేకులకు మద్దతు ఇస్తున్నాడు. సో యూరోపియన్ పాలిటిక్స్లో జోక్యం చేసుకోవడం తగదని చెప్పి యూరప్ నేతలు ఇలాన్ మస్క్ హెచ్చరిస్తున్నారు. సో ఇలాంటి పరిస్థితుల్లో యూరోపియన్ దేశాలు ఇలాన్ మస్క్ కంపెనీలతో ఎలా ట్రేడ్ చేస్తాడు, అందుకే వారు స్టార్ లింక్ను దూరం పెట్టే ఆలోచనలో ఉన్నారు. సహజంగానే టెక్నాలజీ రంగంలో అమెరికా కాదంటే ఎవరైనా చైనా వైపు చూడాల్సిందే. ఎందుకంటే ఆ టెక్నాలజీ ఇప్పుడు 5G ఇలాంటి ఇప్పుడు 6G అంటున్నారు. ఇలాంటివన్నీ చైనానే అమెరికాకు కాంపిటీటర్. అందువల్ల యూరప్ ఆటోమేటిక్గా చైనా టెక్నాలజీస్ వైపు చూస్తుండడం కనబడుతోంది, అవకాశం కూడా ఉంది. దాంతో ట్రంప్ హెచ్చరించాడు, మీకు అమెరికా కావాలా చైనాకు కావాలా అంటే ఇలాన్ మస్క్ మద్దతుగా స్టార్లింక్ ప్రమోషన్ యాక్టివిటీ మొదలుపెట్టాడు. సో చైనా మరి యూరోప్ ఎలా స్పందిస్తుందో చూడాలి. కానీ ఇది చాలా ప్రమాదకరమైన ఆప్షన్ అమెరికన్ అలయన్స్కు. ఉక్రెయిన్ విషయంలో అదే జరిగింది. మీకు అమెరికా కావాలా రష్యా కావాలా అని యూరోపియన్ దేశాలందరికీ అమెరికా చెప్పింది. యూరోపియన్ దేశాలు అత్యధికం బెలారూస్ ఇట్లా 1-2 దేశాలు మాత్రం రష్యా వైపు ఉంటే మిగతా దేశాలన్నీ ఉక్రెయిన్ వైపు అమెరికా వైపు ఉన్నాయి. కానీ ఇప్పుడు ఏం జరిగింది, ఆఖరికి అమెరికానే వెళ్ళి రష్యా ఒడిలో కూర్చుంది. ఇప్పుడు అమెరికా నమ్ముకొని రష్యాతో యుద్ధం చేసిన ఉక్రెయిన్, అమెరికా నమ్ముకొని ఉక్రెయిన్కు మద్దతు ఇచ్చిన దేశాలన్నీ పిచ్చోళ్ళు అయ్యారు. ఇప్పుడు ఎందుకంటే ట్రంపే అమెరికాపై రష్యా వైపు ఉంది. అందువల్ల అమెరికా వైపు ఉంటావా చైనా వైపు ఉంటావా అంటే రేపు అమెరికా చైనాలే కలవచ్చు. అమెరికా ట్రంప్ వెళ్ళి జింపింగ్నే మెచ్చుకోవచ్చు, చైనా కలుపుకోవచ్చు కదా. అందువల్ల ఏ దేశమైనా మాకు అమెరికా కావాలా చైనా కావాలా కాదు, ఆయా దేశాలకి ఎవరి వల్ల ఉపయోగం ఉంటే వాళ్ళతో ఉంటారు. కానీ ఈ రకమైన ప్రమాదకరమైన బైనరీ ఇచ్చి ఒక రకంగా ఒకవైపు ఏమో టారిఫ్ల మీద టారిఫ్లు వేసి అన్ని దేశాలని ఇబ్బంది పెడుతూ, మరోవైపు అమెరికా కావాలా చైనా కావాలంటే 4 కొట్టి నీకు నేను కావాలా వాడు కావాలా అంటే నువ్వు కొడుతున్నప్పుడు వాడు వైపు పోతారు. అంటే చైనా డామినేషన్ ట్రంపే పెంచే ప్రమాదం కనబడుతుంది కదా.